అంజుమన్ సర్కిల్ కి చేరుకున్నారు. ఇప్పుడు ఆ ప్రశ్న లైవ్ ద్వారా చూద్దాం. ఆశయాలతో సంక్షేమ ఏకైక దృఢనిశ్చయంతో ధర్మవరంలో శర్మల పాదయాత్రకు ప్రపంచనంగా జనమంతా కదిలి వచ్చారు. చుట్టుపక్కల గ్రామాలు, నియోజకవర్గం మొత్తం మీద కూడా భారీ స్థాయిలో ఇసుక వేస్తే రాలనంతటువంటి జనం ఈ ధర్మవరంలో వచ్చారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఆమె బహిరంగ సభ స్థలానికి ఆమె చేరుకోబోతున్నారు. అక్కడ క్లాక్ టవర్ సెంటర్ లో ఆమె ప్రసంగం కొనసాగుతుంది. ఇప్పుడు అంజుమన్ సెంటర్ లో ఉన్నారు, అంజుమన్ సర్కిల్ సెంటర్ లో. ఈ సెంటర్ నుంచి ప్రతి ధర్మవరంలోకి ఎంటర్ అయిన ప్రతి సర్కిల్ నుంచి కూడా అద్భుతమైనటువంటి ప్రజలు అద్భుతంగా ఆమెను స్వాగతం పలకడంతో పాటు చేనేతలు గాని ఇతర గ్రామస్తులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆమెలో అడుగు వేస్తూ పదం కలుపుతూ ఒక ప్రవాహంలో, జన ప్రవాహంలో కొనసాగుతూ ముందుకు వెళ్తున్నారు. మీరు చూస్తున్నారు విజువల్స్ లో కూడా భారీ స్థాయిలో గతంలో ఎప్పుడు లేని విధంగా షర్మిలాకి సంబంధించినటువంటి పాదయాత్రకు ఏ నాయకుడికి లేని విధంగా ఇక్కడ జనం కదిలి వచ్చారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేనేతల కోసం ఇక్కడ చేసినటువంటి దీక్ష గాని ఆ కుటుంబం మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆపేక్ష, ప్రేమ మొత్తం కూడా ఈ రోజు చూపించారు. భారీ స్థాయిలో ఇక్కడ నుంచి ఇప్పుడు సభాస్థలకు వెళ్తున్నారు. మొత్తం మీద అయితే ప్రభంజనం, ఒక జన ప్రభంజనం, జన ప్రవాహం ఇసుక వేస్తే రాలంటుంది జనం ధర్మవరంలో ఆమెకి ఇది బ్రహ్మరథం పడుతున్నారు. మరి కాసేపట్లో షర్మిల అక్కడికి వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. జస్ట్ అంజుమన్ సర్కిల్ నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే క్లాక్ టవర్ సర్కిల్ ఉంది. క్లాక్ టవర్ సర్కిల్ కి వెళ్లి షర్మిల ఇక్కడ ఉన్నటువంటి జన ప్రవాహం, జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు విజువల్స్ లో భారీగా మొత్తం రోడ్డు వెంట మొత్తం కూడా భారీ స్థాయిలో ఈ మేడల మీద, మిద్దెల మీద పూర్తి స్థాయిలో జనం అంతా షర్మిల రాక కోసం, షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ, అదేవిధంగా మైసూరారెడ్డి వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి నాయకులతో పాటు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి కూడా ధర్మవరం చేరుకొని షర్మిల చేస్తున్నటువంటి పాదయాత్రకు మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఆమె పాదయాత్రగా క్లాక్ టవర్ సర్కిల్ కి వెళ్లి అక్కడ ప్రజలను ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను, చేనేతల సమస్యలను తెలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక్క ఇసుక వేస్తే రాలంటుంది జనం ఆమె ప్రభంజనంలా కదిలి వచ్చారు. వైఎస్ షర్మిల పాదంలో అడుగు వేస్తూ ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ ఆవిష్కృతమైంది. మొత్తం మీద అయితే అనంతపురం జిల్లాలో ప్రవేశించిన తర్వాత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ షర్మిల చేస్తున్నటువంటి పాదయాత్రకు ధర్మవరంలో వచ్చిందని చెప్పొచ్చు. చేనేతలు భారీ స్థాయిలో ఏమకు మద్దతు పలికారు అనడానికి ఇదే నిదర్శనంగా కనిపిస్తుంది. అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జగన్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఆల్మూరి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముద్దుల చెల్లెలు వైఎస్ షర్మిల 9వ రోజు పాదయాత్ర ముఖ్యంగా ధర్మవరం అంజుమన్ సర్కిల్ దాటుతూ టవర్ క్లాక్ సెంటర్ లో చేరుతున్న దృశ్యాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం, స్పష్టంగా చూస్తున్నాం. ఇసుక వేస్తే రాలనంతగా జనం ధర్మవరం వీధుల్లో కిక్కిరిసిపోయిన జనసందోహం మధ్య అడుగు వేసుకుంటూ వేలాదిగా లక్షలాది జనం తరలిరాగా వైఎస్ షర్మిల పాదయాత్ర ముందుకు కొనసాగుతోంది. అనంతపురం జిల్లాలో 23వ తేదీన ప్రవేశించినప్పటి నుంచి ఇదే దృశ్యం ప్రతి వీధిలో, ప్రతి పల్లెలో, ప్రతి ఇంట ఇదే ఆవిష్కృతమైంది. ప్రత్యేకించి ధర్మవరానికి వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం, ప్రత్యేక అనుబంధం గాని వైఎస్ జగన్ కూడా ఇక్కడ ఉన్న చేనేతల సమస్యలపై చేపట్టిన దీక్ష కావచ్చు, చేనేతలపై ఆయన సారించిన ప్రత్యేక దృష్టి కావచ్చు, ధర్మవరం అభివృద్ధికి వైఎస్ చేసిన కృషి కావచ్చు, ప్రతి ఆ కుటుంబం పట్ల ఎనలేని ప్రేమను, ఆప్యాయతను, ఆదరాభిమానాల్ని
వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా ఇక్కడ ప్రతిధ్వనిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కదిలి వచ్చారు. ధర్మవరం ఒక వీధుల్లో మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడి జనం అక్కడే నిల్చుండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఎంతగా జనం ఇక్కడ వచ్చారో అర్థమవుతుంది. చూడవచ్చు చాలా భారీ జనసందోహం మధ్య వైఎస్ షర్మిల ముందుకు కదిలారు. ఇంక మరి కాసేపట్లో అంజుమన్ సర్కిల్ ను దాటారు. టవర్ క్లాస్ సెంటర్ నుంచి వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ఇక్కడ హాజరైనటువంటి అశేష జనవాహిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యంగా ఈ ప్రసంగంలో ముఖ్యంగా చేనేత సమస్యలు, ఇక్కడ ధర్మవరానికి సంబంధించి మంచినీటి సమస్య చాలా కాలంగా పట్టుబిడుతోంది. మరోవైపు చేనేత సమస్య, ఈ రెండు ప్రధాన సమస్యలపై వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మల ప్రసంగం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు జనసందోహం ఎప్పుడైతే ధర్మవరం టౌన్ లో మధ్యాహ్నం ఎంటర్ అయిందో పాదయాత్ర, అప్పటి నుంచి ఇదే దృశ్యం కనిపిస్తుంది. ధర్మవరంకి ఎగువన అంటే రైల్వే గేట్ కి అవతల ఎప్పుడైతే పాదయాత్రగా వైఎస్ షర్మిల వస్తున్నారని తెలుస్తున్నారో, ధర్మవరం పట్టణం కదిలి వెళ్లి షర్మిలకు భారీ స్వాగతం చెప్పి షర్మిల వెంట అడుగు వేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు పాదయాత్రని. అందువల్లే బహుశా మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు ప్రతి రోడ్డు, ప్రతి వీధి మొత్తం కిక్కిరిసిపోయింది. భారీ జనసందోహం అడుగు వేసుకుంటూ పాదయాత్రగా కదులుతున్న ఈ జనసందోహంతో మొత్తం పట్టణం అంతా కిక్కిరిసిపోయింది. పట్టణం మొత్తం జనసంద్రమైంది. పట్టణంలో ఎక్కడ చూసినా ఒకే దృశ్యం కనిపిస్తుంది. ఇసుక వేస్తే రాలనంతగా జనమే కనిపిస్తున్నారు పట్టణం అంతా. ముఖ్యంగా ఒక జన ప్రవాహమై కదులుతున్న ఈ జన తరంగాన్ని చూసి ఇటు కార్యకర్తల్లోనూ ఆ నేతల్లోనూ పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ నేతలు గతంలో కొన్ని రోజుల క్రితమే చంద్రబాబు పాదయాత్ర కూడా జరిగింది. అయితే ఏ నేతకు అంతకుముందు కూడా చాలా మంది నేతలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఏ నేతకు రానంతగా జనం ఇక్కడికి రావడం చూస్తేనే వైఎస్ జగన్ పట్ల కానీ, వైఎస్ కుటుంబం పట్ల కానీ, ప్రస్తుతం వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర ఉద్దేశం పట్ల కానీ, పాదయాత్ర లక్ష్యం పట్ల కానీ వారికి ఉన్న అంకిత భావం ఈ పట్టణ ప్రజలకు కానీ, చుట్టుపక్కల ప్రజలకు ఉన్న అంకిత భావం తెలియపరుస్తుంది. మరి కాసేపట్లో టవర్ క్లాస్ సెంటర్ లో అశేష జనవాహిని ఉద్దేశించి వైఎస్ షర్మిల గాని, వైఎస్ విజయమ్మ ప్రసంగించనున్నారు. సురేష్, వైఎస్ షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థాన యాత్ర ధర్మవరం ఎన్టీఆర్ సర్కిల్ కు చేరుకుంది. మనం చూస్తున్న ప్రత్యేకంగా ఈ 9 రోజుల్లో కూడా ఎన్నడూ లేనంత విధంగా మనం చూస్తున్నాం. గతంలో పులివెందులతో సహా మిగిలిన ప్రాంతాల్లో మీటింగ్ జరిగినప్పటికీ కూడా ఇవాళ మాత్రం అనంతపురం జిల్లా ధర్మవరం జనసంద్రమైంది. మొత్తం కొన్ని వేలాది మంది వైఎస్ షర్మిల మరో ప్రజా ప్రస్థాన యాత్రకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఎవ్వరూ కూడా ప్రతి ఒక్కరు అటు అనంతపురం జిల్లాతో పాటు, కడప జిల్లాతో పాటు కర్నూలు జిల్లా నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గం నుంచి గత 3 రోజులుగా ఈ ప్రాంతంలోనే వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా వైఎస్ షర్మిలకు మద్దతు ప్రకటించాలి, ఆమెను కలవాలి. ఆమె చేస్తున్న పాదయాత్రకు కలుపుకోవాలన్న ఉత్సాహం స్థానికుల్లో కనిపిస్తుంది. అందుకే మనం చూస్తున్నాం వేలాదిగా. గతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే చెప్తున్నారు 2-3 గంటలుగా వైఎస్ షర్మిల కోసం మధ్యాహ్నం షెడ్యూల్ ప్రకారం 3 నుంచి 4 మధ్యలో ఈ మీటింగ్ రావాల్సింది. కానీ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతుండటంతో షర్మిల పాదయాత్ర ఎన్టీఆర్ సర్కిల్ కు చేరుకోవడం ఆలస్యమైంది. ఇప్పుడు మనం విజువల్స్ ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రజలు ఏ మేరకు బ్రహ్మరథం పడుతున్నారో, అధికార విపక్షాల కుమ్ముకు రాజకీయాలకు నిరసన పాదయాత్ర చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని బట్టి, జన స్పందనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ మేరకు ప్రజల్లో అటు అధికార కాంగ్రెస్ పార్టీ మీద, ప్రతిపక్ష టీడీపీ మీద అసంతృప్తి ఉంది అన్నది వైఎస్ షర్మిల పాదయాత్రకు మద్దతు ప్రకటిస్తున్నటువంటి ప్రజలను చూస్తే మనకు అర్థమవుతుంది. స్థానికంగా 3 రోజులుగా అంటే ఇప్పటికీ 9వ రోజుకు పాదయాత్ర చేరినప్పటికీ కూడా గత 3 రోజుల్లో మాత్రం అధికార పక్షం మీద, విపక్షం మీద ప్రజల స్పందన విపరీతమైన అసంతృప్తి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మంత్రుల మీద కూడా విపరీతమైన అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన తమను వేధిస్తున్నారు. ప్రజల కోసం వైఎస్ రెక్కల కష్టం మీద ఏర్పడినటువంటి ప్రభుత్వం తమ కోసం పనిచేయకుండా వారి సొంత అవసరాల కోసం పనిచేస్తుంది. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా వేసవిలో నీటి ఎద్దడి ఉన్నా పట్టించుకోలేదు. అలాగే ప్రస్తుతం ధర్మవరం ప్రాంతంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉంది. అలాగే వర్షాలు సరిగ్గా పడక పంటలు ఎండిపోయి పశుగ్రాసం కూడా
లభించని పరిస్థితి ఉంటే ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకుని తమను వచ్చి పరామర్శించిన పాపాన పోలేదనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల అభిప్రాయం. అందుకే షర్మిల పాదయాత్రకు మద్దతు ప్రకటిస్తూ ఆమె అడుగు వేస్తూ కదం తొక్కుతున్నటువంటి ప్రజలు ఈ రోజు ధర్మవరం ఎన్టీఆర్ సర్కిల్ కు చేరుకున్నారు. విపరీతమైన జనస్పందన మాత్రం ఈ రోజు 9వ రోజు వైఎస్ షర్మిల పాదయాత్రలో కనిపిస్తుంది. షర్మిల పాదయాత్రలో వెంట ఈ రోజు వైఎస్ విజయమ్మ కూడా ఉన్నారు. ఆమెను చూసేందుకు, ఆమెకు మద్దతు ప్రకటించేందుకు కూడా ప్రజలు ఆసక్తి చూపిస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పుడే వైఎస్ విజయమ్మ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ధర్మవరం ఎన్టీఆర్ సర్కిల్ లో అశేషంగా తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుస్తున్నారు. ఆమె ప్రతిసారి కూడా తమ కుటుంబానికి అండగా నిలుస్తున్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కుట్రల రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీ ధరించి తాము చేస్తున్న నిరసన పాదయాత్రకు ప్రజలు మద్దతుకు ఆమె ప్రతి క్షణం కృతజ్ఞతలు చెప్తున్నారు. ప్రతి సమావేశంలో కూడా ప్రజలకు తమ వెంట ఉన్నందుకు ఆమె కృతజ్ఞతలు తెలుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ రోజు ధర్మవరం జనచంద్రమైంది. ధర్మవరం మొత్తం కూడా కదిలి వచ్చి షర్మిల పాదయాత్రకు మద్దతు తెలుపుతూ ఉన్న వాతావరణం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం ఒక చేనేత కార్మికుడు ఇంటికి వెళ్లి కూడా షర్మిల స్థానికంగా ధర్మవరం చేనేత రంగానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉత్పత్తి అయిన పట్టు చీరలకు, పట్టు వస్త్రాలకు దేశవ్యాప్త ప్రాముఖ్యత ఉన్నది. కానీ ప్రస్తుతం ధర్మవరంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నారు. 3 ఏళ్ల కింద వైఎస్ రాజశేఖర రెడ్డి 316 కోట్లతో రుణమాఫీ పథకాన్ని ధర్మవరం చేనేతలకు అలాగే రాష్ట్ర వ్యాప్త చేనేత కార్మికులకు ప్రకటించినప్పటికీ కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని తుమ్మలతో కిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. చేనేత రంగాన్ని పట్టించుకోలేదు. అలాగే స్థానికంగా జనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా 2 మంత్రులు ఉన్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో కూడా వైఎస్ విజయమ్మకు అలాగే షర్మిల పాదయాత్ర సందర్భంగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో మరో ముఖ్యమైన విషయం, ఈ 3 రోజులుగా ధర్మవరం ప్రాంతంలో జరుగుతున్న పాదయాత్రను ఇక్కడ ప్రజలు చూడకుండా ఉండేందుకు ఈ ఉదయం నుంచి కూడా ధర్మవరంలో కేబుల్ కట్ చేశారు. గత 3 రోజులుగా కేబుల్ ప్రసారాలను నియంత్రిస్తున్నారు. అలాగే ధర్మవరంలో ఈ ఉదయం నుంచి కూడా కరెంటు కట్ చేసి ప్రజలు టీవీల్లో వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ షర్మిల పాదయాత్రను చూడకుండా సాక్షి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలు అలాగే ఇతర ఛానళ్లలో వస్తున్నటువంటి ప్రసారాలను నియంత్రించేందుకు కాంగ్రెస్ నేతలు కుతంత్రాలతో కూడిన రాజకీయాలను నడిపిస్తున్నారని ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అలాగే కొంతమంది ప్రజలతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వారు కూడా తమ అభిప్రాయాలు చెప్తున్నారు. మొత్తంగా ఏం జరిగినప్పటికీ కూడా తాము షర్మిల పాదయాత్రకు మద్దతు తెలుపుతాం. కాంగ్రెస్ నాయకులు తమను వివరించినప్పటికీ, పోలీస్ కేసులు పెట్టినప్పటికీ కూడా తాము వెనక్కి తగ్గేది లేదని, ఫ్లెక్సీలు కడితే పోలీస్ కేసులు పెడతామని స్థానిక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి బెదిరిస్తున్నారని కొంతమంది ప్రజలు మనకు చెప్పడం కల్పించింది. షర్మిల పాదయాత్రకు వెళ్లకుండా స్థానిక కాంగ్రెస్ నేతలు, స్థానిక ఎమ్మెల్యే రకరకాల వేధింపులకు పాల్పడ్డప్పటికీ కూడా ప్రజలు వాటన్నింటినీ తొలగించుకుని ఇక్కడ అత్యధికంగా తరలి వచ్చి మద్దతు తెలుపుతున్న వాతావరణం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాధలను మర్చిపోయి ప్రజలను నానా ఇబ్బందులు పడుతుంది. అక్కడ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకముందు అలాగే రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఈ రాష్ట్రం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించింది కష్టాలు తీర్చడానికి, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి. ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో కుమ్మకి మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారిని కుక్కలు పండి జైలు పాలు చేశారు. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు దాదాపు 420 రోజులు పేద ప్రజలతోనే మమేకమైన ఏకైక వ్యక్తి మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కుటుంబం అంటేనే పేద ప్రజల కోసం పరితపించే కుటుంబం, పేద ప్రజల కోసం బాధాల కోసం కష్టించే కుటుంబం అని నేను సందర్భంగా మనం చేసుకుంటున్నాను. మన సమస్యలకి ఆదుకునే వ్యక్తి ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 3 సార్లు
3 సార్లు సమస్యల పైన మనకి ధర్మారం చేనేత కార్మికుల కోసం ధర్మారం వచ్చినారు. December 25th లాస్ట్ ఇయర్ నన్న చేనేత దీక్ష 48 గంటలు చేసి మనకు ఓదార్పు కల్పించినాడు. అయినా ఇప్పుడున్న ప్రభుత్వం మనకి ఏ మాత్రం ఒక్క నయా పైసా కానీ పనిచేయడం లేదు. చేనేత కార్మికులు ఇంతమంది పట్టించుకోలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 16 మంది చేనేత కార్మికులు చనిపోతే ప్రతి ఒక్క కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. రాబోయే కాలంలో మన జగన్మోహన్ రెడ్డి తప్పకుండా వచ్చి మనల్ని ఆదుకుంటారని చేనేత కార్మికులు ప్రతి ఒక్కరూ మనల్ని అందరినీ చేనేత కార్మికులందరూ మన జగన్మోహన్ చేసేంత వరకు మనం నిజంగా ఈ ప్రధానాన్ని కన్నా తెలియజేసుకుంటున్నా. జై జగన్, గౌరవనీయులు హక్కులు చేర్చుకున్న ప్రతి గంటకు ఇప్పుడు సరే హక్కులు చేర్చుకున్న ప్రతి గంటకు చేతులకి నమస్కరిస్తున్నాను. వాళ్ళు ప్రజా ప్రస్థానం ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ప్రజా ప్రస్థానం గుర్తుకొస్తుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రజా ప్రస్థానం టీడీపీ ప్రభుత్వంలో అన్యాయమైపోతున్న ప్రజల కోసం ధైర్యంగా ఉండండి, మంచి రోజులు వస్తాయని చెప్పడానికి ఆ రోజు ఆయన బయలుదేరారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, అంతకంటే ఎక్కువ కష్టాలు పడతాయన్నారు ప్రజలని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అంతకుముందు చంద్రబాబు
చూస్తే 500 రూపాయలు మరి వస్తుంది కూలి వస్తున్నట్టు రూపాయలు ఎలా బతుకుతాడు? ఈ నిత్యావసర ధరలు ఇంత దారుణంగా పెరిగి ఉన్నాయి. మరి ఇవాళ ఎలా బతుకుతాడో చూస్తుంటే అర్థం కాని పరిస్థితిగా ఉంది ఇవాళ. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చేశారు అంటే ఇవాళ ఆయన ప్రభుత్వంలో 75 రూపాయలు పెన్షన్ మాత్రమే ఉంది. చాలా 60 సంవత్సరాలు ఎండిన వారికి మాత్రమే. మరి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి టైంలో యాక్ట్ మోసగించడం జరిగింది. దాంతో ఆయన ప్రభుత్వంలో 200 మంది చనిపోవడం జరిగింది. మరి చనిపోయినందుకు అబ్బాయి రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు అడిగితే పరిహారం ఏమైనా ఇస్తే బాగుంటుందని చెప్పి అడిగితే ఆ రోజు ఎగతాళి చేసిన నైజం ఆయన. మరి ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రైతులను చూసినా ఎగతాళి చేయడమే, మరి దీన్ని చూసినా ఎగతాళి చేయడమే, ఎవరిని చూసినా కూడా. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన చేనేత నేతన్నలు మగ్గం మీద ఉండి వాళ్ళ నడుమలు వంగిపోతాయి, కళ్ళు కనబడవని చెప్పి 50 సంవత్సరాలకు పెన్షన్ చేయడం జరిగింది. మరి 50 సంవత్సరాలకు పెన్షన్ చేయడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఆ రోజు వాళ్ళు రుణమాఫీ చేయడానికి 312 రూపాయలు బడ్జెట్ లో కేటాయిస్తే ఈ రోజు వరకు కూడా దాన్ని చెల్లించిన పరిస్థితి ఉంది ఇవాళ. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రెండు జతల బట్టలు పిల్లలకు కాకుండా 4 జతల బట్టలు దీంట్లో పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఆఫీసర్స్ కూడా ఒక వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ రోజు చూస్తే మరి ఆ రోజు ముందు ఎన్టీఆర్ గారు ఆ రోజు జనతా వస్త్రాలు పెడితే చంద్రబాబు నాయుడు గారు జనతా వస్త్రాలు తీసేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన చేనేత కార్మికులకు చేనేత నేతలకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కోసం. మరి ఏకైక వ్యక్తి ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తే జగన్ బాబు ఒకే ఒక వ్యక్తి నేతల కోసం పోరాడిన వ్యక్తి, ఇంతవరకు వాళ్ళ కోసం దీక్షలు చేసిన వ్యక్తి జగన్ బాబు ఒక్కరే. ఆ రోజు 2010 సంవత్సరం క్రిస్మస్ రోజున ఆ రోజు మహాధర్నా చేయడం జరిగింది. మళ్ళీ 2011 ఫిబ్రవరి 2 రోజులు 48 గంటలు నిరాహార దీక్ష చేయడం జరిగింది. నిరాహార దీక్ష చేసినప్పుడు ఆ రోజు ఆయనకు 103-104 జ్వరం ఉండింది. నేను వచ్చేటప్పుడు అడిగినా నాన్న జ్వరం ఉంది అని చెప్పి వెళ్తా ఉన్నవి అంటే పర్వాలేదులే 2 రోజులు దీక్ష అక్కడే మందులు వేసుకుంటాను అని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది. మరి ఆయన ఈ 200 ఉండే పెన్షన్ 700 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వమే 3 సప్లై చేస్తుందని చెప్పడం జరిగింది. మరి కుటుంబానికి సబ్సిడీ కాకుండా మగ్గానికి సబ్సిడీ ఇస్తానని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రభుత్వమే 3 సప్లై చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. మరి మగ్గం పెట్టుకోవడానికి షెడ్ కూడా ప్రభుత్వమే కట్టిస్తుందని చెప్పడం జరిగింది. మరి కాకుండా నేతలకు మున్సిపల్ చైర్మన్ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది రాయదుర్గం నుంచి. మరి మీ పక్షంగా రాజకీయంగా పోరాటానికి ఇక్కడ అన్ని సదుపాయాలు చూడటానికి అని చెప్పి ఎమ్మెల్సీగా చేయాలని చెప్పడం కూడా జరిగింది. మరి అంతేకాకుండా ఇక్కడ బోయిలు ఎక్కువగా ఉన్నారని చెప్పి వారికి ఎస్టీలకి చేర్చడానికి తన ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి రజిట్లో ఉండే వాళ్ళని కూడా వాళ్ళ ఆర్థిక పరంగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. బోయిలకేమో అనంతపురం ఎంపీ సీట్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి కోడలకేమో హిందూపురం ఎంపీ సీట్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మైనారిటీలను ఆర్థికంగా ముందుకు తీసుకొస్తానని చెప్పి వాళ్ళను ఆర్థికంగా ముందుకు తీసుకొస్తానని చెప్పి వారి కోసం
సీట్లు ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ. మరి జగన్ బాబు ఎప్పుడూ మీకోసం చెప్పడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు బీసీకి సీట్లు 100 ఇస్తానని చెప్పినప్పుడు జగన్ బాబు చెప్పడం జరిగింది. రాజకీయంగా కాకుండా అన్ని పార్టీలు ఏ సీటు బీసీల మంది ఎక్కువ మంది ఎక్కడ ఉంటారో ఆ సీట్లన్నీ అందరము కలిసి 100 మందిని అసెంబ్లీకి పంపిస్తామని చెప్పడం జరిగింది. మరి దానికి ముందుకు రాలేదు. తీసుకుంటే మరి ఆ రోజు హెచ్ఎల్సీ ద్వారా అనంతపురంలో 70,000 ఎకరాలు మాత్రమే నీటిపారుదల ఉండేది. మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చాక హంద్రీ నీవా పథకాన్ని తీసుకురావడం జరిగింది. దానికి 6,000 రూపాయలు కేటాయించి మొదటి ఫేజ్ లో 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. మొదటి ఫేజ్ ఆల్మోస్ట్ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకొక 5% పూర్తి కాలేదు. దాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వానికి 3 ఏళ్ళైనా కూడా ఇంకా ప్రభుత్వానికి బుద్ధి పుట్టడం లేదు దాన్ని పూర్తి చేయడానికి. ఇప్పటికీ 7 సార్లు వాయిదా వేశారు మొదటి ఫేజ్ నీళ్లు ఇచ్చేదానికోసమని చెప్పి. 8వ నవంబర్ లో పెట్టారు. ఈసారైనా కానీ దాన్ని ఇచ్చేసి నీళ్లు ఇస్తారో మరి చూడాలి. మరి అంతేకాకుండా మరి హెచ్ఎల్సీ ఆధునీకరణ కోసం 400 కోట్ల రూపాయలు కేటాయించి 105 కోట్ల రూపాయలు జరిగింది. మనకి తుంగభద్ర డ్యాం తుంగభద్ర బోర్డు 32 టీఎంసీ నీళ్లు కేటాయిస్తే మరి ఇప్పుడు నీటి సౌలభ్యం లేదని చెప్పి గత సంవత్సరం 24 టీఎంసీలు పెట్టడం జరిగింది. ఇస్తామన్నారు అది కూడా మరి 19 టీఎంసీలు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు తుంగభద్ర బోర్డు వాళ్ళు కర్ణాటక వాళ్ళకు ఒత్తాసు పలుకుతుంటే మన ప్రభుత్వం కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు మన కోసం. మరి అంతేకాకుండా మరి తాగునీటి కోసం అనంతపురం దాహార్తిని తీర్చడం కోసం రిజర్వాయర్ కోసం 10 టీఎంసీల వాటర్ కేటాయించి అనంతపురం దాహార్తిని తీర్చడానికి కోసం ఆయన చేయడం జరిగింది. మరి 500 కోట్ల రూపాయలతోటి శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి మరి హిందూపురం మున్సిపాలిటీ అయితేనేమి మరి కళ్యాణదుర్గం అయితేనేమి మడకశిర అయితేనేమి విరవకుండా మరి ఈరోజు రాయదుర్గం వారికి శ్రీరామరెడ్డి తాగునీటి పథకంకు 500 కోట్లు వెచ్చించి దాన్ని తయారు చేయడం జరిగింది అనంతపురం కోసం. మరి అలాగే 400 కోట్లతో మరి అనంతపురం గుంతకల్లు కదిరి మరి రాయదుర్గం ధర్మవరం కోసం 400 కోట్లు కేటాయించి తాగునీటి పథకం చేస్తే ఇవాళ తాగునీటి పథకాలన్నీ దిష్టి బొమ్మల్లాగా తయారయ్యే అనంతపురంలో చూస్తుంటే ఇవాళ మరి అంతేకాకుండా ధర్మవరం రాస్తాడుకు 42 చెరువులకు పిఏబిఆర్ తోటి నీళ్లు నింపి మరి దాని పంటలు పండించాలని చెప్పి ఆ రోజు సస్యశ్యామలంగా పంటలు పండించడం జరిగింది. ఇవాళ మరి ఆ విధంగా పంటలకు నీళ్లు లేవు, తాగేదానికి నీళ్లు లేవు. ఇలాంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ రోజు వేరుశనక్కాయ పంటకు మనం 20 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట పండిస్తారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఎక్కువ పండిస్తారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పంటల బీమా పథకం కింద ఆ రోజు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతే ఆ రోజు మరి హెక్టార్కు 89 కేజీలు ఆ రోజు వస్తే ఆ రోజు వచ్చిన రోజు 640 కోట్ల రూపాయలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. 84 హెక్టార్కు 84 కేజీలు మాత్రమే వస్తా ఉంది. మరి ఈ రోజు వెదర్ బేస్డ్ మీద బీమా పథకం ఇస్తా ఉన్నారు. ఇవాళ చూస్తే 98 కోట్లు మాత్రమే ఇస్తా ఉంది ప్రభుత్వం ఇచ్చి. మరి ఈ రోజు దానికి రైతులు ప్రీమియం కట్టిందే 72 కోట్ల రూపాయలు కట్టారు. ఇలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇప్పుడు కూడా ఆయన ప్రజల మధ్యలో ఉన్నారు. ప్రజల కష్ట సుఖాలు బాగా తెలుసుకొని ఉన్నారు. ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉన్నారు. ఆయన ప్రజల కష్ట సుఖాలు తెలుసు కాబట్టి
ప్రజలకు ఆయన ఆ రోజు 2008 సంవత్సరంలో 640 కోట్ల రూపాయలు కింద ఇవ్వడం జరిగింది. పంటల బీమా పథకం కింద 1110 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో 9 సంవత్సరాల్లో మరి 224 కోట్లు మాత్రమే కింద వాళ్ళు చూస్తే, మరి చంద్రబాబు నాయుడు రైతులను ఆ రోజు దగ్గర 14,000 మందిని రైతులను జైల్లో పెట్టడం జరిగింది. కరెంటు బిల్లులు కట్టలేదని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు మన జిల్లాకు 555 కోట్ల రూపాయలు మనకు రావడం జరిగింది. అంతేకాకుండా 5,000 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చినప్పుడు 3.5 లక్షల మందికి 177 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. మరి స్వయం సేవక సంఘాలకైతే చంద్రబాబు నాయుడు గారి టైంలో 90 కోట్ల రూపాయలు ఇస్తే 9 ఏళ్లలో మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో 900 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మరి దీనికి పట్టాదారుల పాస్బుక్లకు రుణాలు ఇప్పించడంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో మరి 1,15,100 మందికి మరి ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో అయితే 1,096 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే రాజశేఖర రెడ్డి గారు అనంతపురం ప్రజల గురించి అంతగా ఆలోచించే వాళ్ళు, అంతగా చేసేవాళ్ళు వాళ్ళ. మరి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి కూడా ఆయన మొదటి రోజు నుంచి కూడా ఆయన మీ గురించి ఆలోచన చేశారు, మీ గురించే పనిచేయడం జరిగింది. ఆయన పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మొదటి ఆలోచన మీరే, తుది ఆలోచన ఆయనకు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆ రోజు ఆయన దేని మీద కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి దేని మీద కూడా 1 రూపాయి 1 పైసా పన్ను పెంచని ప్రభుత్వం అది. 1 పైసా పన్ను పెంచని ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి అభివృద్ధిలో నడిపించి మరి ఆ రోజు ఆయన అన్ని రకాలుగా చూసుకుంటే ప్రపంచంలోనే రికార్డట. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూస్తే ఆ రోజు మనకి ఎలాంటివి కూడా చేయలేదు. మరి యాత్రకు వచ్చి అన్ని నేనే చేశానని చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన రోజు రుణమాఫీ చేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి 30 మంది ఎంపీలు మిత్రపక్షం ఒకటవుదాం, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. మరి అంతేకాకుండా జలయజ్ఞం స్టార్ట్ చేయమని చెప్తే ఆయన ఇంకుడు గుంతలు కట్టడం జరిగింది. మరి ఈ రోజు జలయజ్ఞం కూడా పూర్తి చేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ. మరి అంతేకాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన 2 రూపాయలు బియ్యానికి 5 రూపాయల 15 పైసలు చేసి సామాన్యుని కడుపు కొట్టడం జరిగింది. అంతేకాకుండా మరి అంగన్వాడీ వర్కర్లనైతే గుర్రాలతో తొక్కించిన ఘనత కూడా ఆయనదే. మరి అంతేకాకుండా ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెడితే ఇవాళ ఆయన వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం తీసేసింది కూడా ఆయనే. ఈరోజు మీకోసం మాత్రంలో బెల్ట్ షాపు రద్దు చేస్తానని చెప్తున్నాడు. ఆ రోజు బెల్ట్ షాపులకు మూలం చంద్రబాబు నాయుడు గారే ఆ రోజే తీసుకొచ్చారు ఆయన. ఆ రోజు ఎన్టీ రామారావు గారు జనతా ఉత్సవాలు పెడితే చంద్రబాబు నాయుడు గారు తీసేసిన ఘనత కూడా ఆయనదే. మరి రైతులకు ఆ రోజు హాస్ పవర్ 50 రూపాయలకు పెడితే అప్పుడున్న కష్టంలో రైతులకు మరొక భారం 650 రూపాయలు పెట్టడం జరిగింది అవాళ. మరి ఆ రోజు గ్యాస్ ధర కూడా మరి ఆ రోజు 115 రూపాయలు గ్యాస్ ధర ఉంటే మరి ఆయన ప్రభుత్వంలో గ్యాస్ ధర ఎన్నోసార్లు పెంచి 350 రూపాయలకు తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని మరి టూరిజాన్ని తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి పరిచి ఉన్న వాళ్ళకు మేలు చేయడం జరిగింది.
మరి ఇప్పటి ప్రభుత్వం చూస్తామంటే ఇప్పటి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ప్రభుత్వం చేశారో అలాగే ప్రభుత్వం చేస్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వానికి కిరణ్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారే సలహాదారు. ఈరోజు రైతుల దుస్థితి చూస్తే, పల్లెల దుస్థితి చూస్తే మరి ఏం ఘనకార్యం చేశారని, ప్రజలకు ఏం మేలు చేశారని ఇందిరమ్మ పాటలో మరి కిరణ్ గారు అంతగా ప్రచారం చేసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు కరెంటు పెంచి మరి అంతకుముందు 3 ఏళ్లుగా సర్ఛార్జీలు అని చెప్పి 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసినందుకు ఆయన ఘనకార్యం చేశారు ఈ ప్రభుత్వం అని చెప్పి తిరుగుతున్నారా? మరి అంతేకాకుండా మరి ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి మరి ఈ రోజు సామాన్యుడు ఇల్లు కదలకుండా చేసినందుకు అని చెప్పి ఈ రోజు కిరణ్ గారు తిరుగుతున్నారా ఇందిరమ్మ బాటలో? మరి అంతేకాకుండా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి బగ్గుమనిపించి మరి ఏ సరుకు కూరగాయలు కొనుక్కోలేని స్థితిలో ప్రజలు పెట్టినందుకు ఈ ప్రభుత్వం మేలు చేసిందని మనం ఈ ప్రభుత్వాన్ని చేయాలన్నా? మరి అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు అయితే ఆ రోజు గ్యాస్ సిలిండర్ 50 రూపాయలు భారం పడితే అక్క చెల్లెల మీద భారం పడకూడదని చెప్పి ఆ రోజు మరి దాన్ని ఆయన భరించడం జరిగింది. మరి ఈ రోజు చూస్తే మరి 6 సిలిండర్లే ఇస్తాం, మరి లేకుంటే అంతకంటే ఎక్కువైతే కన్నా 1000 రూపాయల నుంచి 1500 రూపాయల ప్రజల మీద భారం పెట్టాలని చూస్తా ఉన్నారు ఇవాళ. మరి ఈ మంచి ఇల్లాలను కూడా ఆడవాళ్ళని కూడా వదలకుండా మరి పన్నులు వేయడం జరుగుతూ ఉంది వాళ్ళు చూస్తుంటే. మరి రైతులు చూస్తే 2 గంటలు 3 గంటలు కూడా కరెంటు లేని పరిస్థితి ఉందా ఉంది వాళ్ళు చూస్తూ ఉంటే. మరి ఈ రోజు ఉచిత విద్యుత్ కూడా ఉపయోగపడిన పరిస్థితి ఉంటా ఉంది వాళ్ళ. మరి అదేవిధంగా మరి రైతులకు ఆరోగ్యశ్రీ ఏమో అనారోగ్యశ్రీ చేసినందుకు ప్రభుత్వం మేలు చేస్తా ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలన్న ప్రభుత్వాన్ని. మరి 104 అయితేనేమి 108 అయితేనేమి ఈ రోజు 108 ఫోన్ చేస్తే డీజిల్ లేదని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజు అంతకుముందు 10 నిమిషాల్లో వచ్చేది ఇవాళ గంటైనా రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే డీజిల్ లేదని చెప్పడం జరుగుతూ ఉంది. 104 అసలుకే తీసివేయడం జరిగింది. మరి ఈ రోజు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు, 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ మరి 104 ఉద్యోగాలు తీసేసినారు. మరి కరెంటు పరిశ్రమలకు 12 రోజులు అధికారికంగానే కరెంటు కట్ చేశారు. ఇవాళ మరి 15 రోజులు కట్ చేశారు. 25 లక్షల మంది దగ్గర కార్మికులు రోడ్డున పడ్డారు. మరి ఈ ఉద్యోగాలన్నీ వీళ్ళకి ఇవ్వచ్చు కదా మరి ప్రభుత్వం, మరి ఎందుకు ఇవ్వలేకపోతా ఉంది వాళ్ళ ప్రభుత్వం? అంతేకాకుండా కిరణ్ గారు 6.5 లక్షల కోట్ల పరిశ్రమల పెట్టుబడులు వస్తున్నాయి మన రాష్ట్రానికి అని చెప్పాడు. మరి ఎక్కడ 6 నెలల కింద చెప్పాడు ఈయన. మరి పరిశ్రమలు ఎక్కడ వస్తున్నాయి, ఏ సంస్థలు పెడతా ఉన్నారు మన రాష్ట్రంకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇవాళ ఉండే పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు వలసలు పోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో లేకుండా. ఈరోజు జాతీయ ఉపాధి పథకం కూడా సరిగా నడవని పరిస్థితి ఉంటా ఉంది. మరి ఈ రోజు కలెక్టర్ల గారితో మాట్లాడినా కూడా 100 రోజుల కంటే 200 రోజులు చేస్తామని మాటల వరకే చెప్తా ఉన్నారు ఇవాళ. మరి అది చేయడం ఇంతవరకు రుజువులు అయితే లేదు. 100 రోజులు అయిపోయి ఎప్పుడో అయిపోయింది. ఈ రోజు ఎక్కడికి పోయినా కూడా ఉపాధి పని లేదమ్మా అని చెప్పి అడగడం జరుగుతూ ఉంది ఇవాళ. మరి పావలా వడ్డీ రుణాలు అయితే మరి పావలా వడ్డీ రుణాలు వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పారు. మరి వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి దగ్గర ఆగస్టులో చెప్పారు. ఇంతవరకు జీవో ఇచ్చింది లేదు ఇవాళ. మరి ప్రజల్ని ఎందుకు మోసం చేస్తా ఉన్నారని చెప్పి ఇవాళ అడుగుతున్నాం. మరి ఈ ప్రభుత్వం ఒక్కరోజు పరిపాలించడానికి ఈ ప్రభుత్వంకు హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ అవిశ్వాసం పెట్టమని అడుగుతున్నాం.
అవిశ్వాస తీర్మానం పెట్టాడట. అంతకు ముందు కూడా అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టాడు అంటే ఆ రోజు మరి చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో కలిసినంత వరకు ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టలేదు. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ విభజించడానికి కోసం అని చెప్పి ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. మరి ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టాడట. మరి అవిశ్వాస తీర్మానం పెట్టమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పి సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ మరి జగన్మోహన్ గారు జైల్లో ఉన్నా కూడా మీ గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు, పక్కన పడతా ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రకారం మరి ఏదైతే ఆయన పీడీలో కల్పించాడో అవన్నీ కూడా అమ్మోదైతే మరి ముస్లిం వాళ్లకు అవాతాలకు 700 రూపాయలు పెంచినట్టులేని, వికలాంగులకు 1000 రూపాయలు పెంచినట్టులేని, రైతులకు బరువు స్థిరీకరణ నిధి 3,000 కోట్ల నిధి పెట్టాలని చెప్పాడు. మరి రైతులకు ఆయనకు కావాల్సిన గోడలను కూడా కట్టాలని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ కూడా ఆయన జెండాలో పెట్టుకోవడం జరిగింది. ఆయన పరిపాలనలో ఆయన రాజశేఖర రెడ్డి గారి సున్నతలో మళ్ళా ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా పొందుకుంటామని పౌరులకు ఇవన్నీ కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా పొందుకుంటామని సభాముఖంగా తెలియజేస్తూ జగన్ బాబు మాట మీదుగా మీరందరూ ధైర్యంగా ఉండాలని కోరుతూ